ప్రభువుని యేసుక్రీస్తునామమున ఏందన్న శుభవందనండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథం 48వ అధ్యాయము 14వ వచనము. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడే ఉన్నాడు, మరణం వరకు ఆయన మనల్ని నడిపించును అని వాగ్దానించిన పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి వేడుకలు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడినప్పుడు దేవుడి వాగ్దానించారు. వెంటనే షట్సమయం చూడక్కడ దేవుడు కూడా ఉదయకాల సాయంత్రం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాను, త్యాగం చేసిన బైబిల్ అయితే దేవుడు పూర్తి రాశాను. ఇంకొక ప్రార్థన కూడా చేస్తున్నాను అనమాట. అయితే యెషయా గ్రంథము 58వ అధ్యాయం 11వ వచనంలో యెహోవా నేను నిత్యం నడిపించును, క్షామకాలం ఆయన తృప్తిపరిచి ఎముకలను బలపరచును, నువ్వు నీరు కట్టి తోట వలెను, ఎప్పుడు నువ్వు కూర్చుని నీటి ఓట వలనే ఉండదు అంటున్నారు. ఇంకా యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో అయితే ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తండ్రి తానే ఏమీ బోధింపక వేటిని విని వాటిని బోధించి సంభవింపు సంగతులను మీకు తెలియజేయను అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా కీర్తన గ్రంథము 23వ అధ్యాయం 3-4 వచనాల్లో నా ప్రాణమునకు ఆయన శ్రద్ధ ఇచ్చున్నాడు, తన నామను బట్టి నీతి మార్గములను నడిపించున్నాడు. గాఢాంధకరపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయానికి భయపడను, నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డుకరి నీ దండమును నన్ను ఆదరించును అని చెప్పేసి ఏ కీర్తన ప్రార్థన చేసినట్టు మనం కూడా ప్రార్థన చేసుకోమని ఇక్కడ చెప్తున్నారు దేవుడు. ఇంకా యెషయా గ్రంథము 46వ అధ్యాయం 4వ వచనములో ముదిమొచ్చి వరకు నేను ఎత్తుకునేవాడని నేను, తల వెంట్రుకలు నెరయ వరకు నేను ఎత్తుకునేవాడని నేనే చేసేనాను, తొంగపెట్టుకునేవాడని నేనే, నిన్ను ఎత్తుకుని రక్షించేవాడని నేనే అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా దేవుడు మరి సదాకాలం కూడా మనకి తోడుగా ఉంటా అంటున్నారు, మనల్ని నడిపిస్తాను అంటున్నారు, మనకు దేవుడే ఉంటా అంటున్నారు. జనములకు అధిపతి యెహోవా మనకు తోడుగా ఉంటా అన్నారు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయమైన అంటున్నారు, భయపడద్దు అంటున్నారు అనమాట. ఇంత మంచి వాగ్దానం ఇచ్చింది దేవునికి చెల్లించుకుంటూ ఈరోజు వాగ్దానం అందరి చేతులు వారిని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మా ఉన్నత సరసకమంత్రకరమైన వెనకాల తీసుకొస్తున్నా తండ్రి, మమ్మల్ని నిశ్చయంగా ఆశీర్వదించండి, మా సరిహద్దులు విశాలపరచండి, నీ చేయి మాకు తోడుగా ఉంచండి, మాకు కీడు రాకుండా దానిలో మమ్మల్ని తప్పించండి, మీ త్వరనే మీ చూడడానికి మేము సిద్ధపడ్డ కూర్చోమని ఎత్త ప్రగములను బాగా ఇచ్చామని మా ప్రభు పీరియడ్ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకొని ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. మీ అందరి ప్రార్థనలు మా కుటుంబం నుంచి కూడా పే చేయమని మనం చేసుకుంటాండి. ప్రభు సేవలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యు.